జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళి సార్, ఇప్పుడు ఎన్ఆర్సీ అమలుకు సంబంధించి వెంటనే అమలు చేస్తారనేటటువంటి మాటను కూడా ఓ పెద్ద భూతంలాగా, ఓ పెద్ద రాక్షసిలాగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవును, ఎన్ఆర్సీ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా చెప్పాడు, పార్లమెంట్లో ప్రకటన కూడా చేశాడు. అది ఇప్పటికే ఆ ప్రపోజల్లో ఇప్పుడైతే లేదు కానీ అయినా దేన్నైనా కూడా బూచిగా చేసి ప్రజల ముందు పెట్టడము, ముఖ్యంగా మైనారిటీలు, ముస్లింలు అని చెప్పేసి వాళ్ళు అసలు ఈ మైనారిటీ అనే పదమే దురదృష్టకరం. ఈ దేశంలో అనేక దేశాల జనాభా కన్నా భారత్ ముస్లింల జనాభా ఎక్కువ ఇక్కడ. కనుక ముస్లింలను మైనారిటీ అంటే పోనీ క్రైస్తవులను అన్నారు, లేకపోతే జైనులను అన్నారు, ఇంకెవరు అన్నారు, పార్సీలు ఎక్కడ ఉన్నారో పాప ఎంత చిన్న సంఖ్య, ఎక్కడ గొడవ లేదు. మైనారిటీలు అంటే సంఖ్య చిన్నదైపోవడం వల్ల ఒక రకమైన నిర్లక్ష్యానికి గురి అవుతారు. కనుక దాన్ని మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటారు. ప్రపంచంలో అలాంటివి జరిగాయి, భారతదేశంలో అలాంటిది ఏం లేదు. ముస్లిమ్స్ నెవర్ మార్జినలైజ్డ్. పైగా వాళ్ళు మార్జినలైజ్ చేశారు. పాత బస్తీలో హిందువులను మార్జినలైజ్ చేశారు, తొక్కేస్తే అక్కడి నుంచి పారిపోతున్నారు కదా. కాశ్మీర్లో మార్జినలైజ్ చేశారు. కనుక ఎవరు మార్జినలైజ్డ్, ఎవరు మైనారిటీ అనే పదమే దుర్మార్గమైనటువంటి పదం భారతదేశంలో. కనుక ఇదే హిందువులు, ఇదే క్రైస్తవులు, వీళ్ళంతా కూడా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మైనారిటీలు. వాళ్ళు అక్కడ మార్జినలైజ్ అయిపోయారు. వాళ్ళు మతం కారణంగానే వాళ్ళపైన హింస కొనసాగుతా ఉంది. నేను ఇంకో మాట అంటున్నాను. ఆఫ్టర్ పార్టీషన్ ఇండియా రిమైండ్ ఏ సెక్యులర్ కంట్రీ. మీరు అక్కడే థియోక్రాటిక్ కంట్రీ కదా, మతతత్వ కంట్రీగా, ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకున్నది కదా పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ కంట్రీ కదా, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ కదా. ఇస్లామిక్ కంట్రీలో ముస్లింల పైన వేధింపులు ఉంటాయని అంటున్నారా మీరు? ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు? కనుక ఇస్లామిక్ కంట్రీలో ఇస్లాం పాటించే వాళ్ళందరికీ పూర్తి రక్షణ లభిస్తున్నప్పుడు, మైనారిటీలు వాళ్లకు రక్షణ లేనప్పుడు, వాళ్ళు పారిపోతున్నప్పుడు, వాళ్ళకు ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడానికి మీకు ఎందుకు కడుపు మంట అని అంటున్నాను నేను. ఇది ఒక న్యాయమైన డిమాండ్ అని అంటున్నాను. భారతీయుల యొక్క న్యాయమైన. ఇంకొక దేశం ఎందుకు పెట్టలేదు? ఆమె అంటుంది బృందాకారత్. అవునండి, పక్క దేశాలు అంటున్నారు, మరి నేపాల్ పెట్టవచ్చు కదా, శ్రీలంక పెట్టవచ్చు కదా, మయన్మార్ పెట్టవచ్చు కదా. ఇవన్నీ గడుసుతనం అంటారు. ఊరికే ప్రశ్నించడానికి, ఒక బిల్లును ప్రశ్నించడానికి. మీరు ముస్లిం అని ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నారు. అది ఎంత గడసరి ప్రశ్న అని అంటున్నాను. ముస్లిం అని ఎందుకు పెట్టాలని నేను అంటున్నాను. ఇప్పుడు క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఇన్ని పెట్టారు, 6 పెట్టారు కదా. ముస్లింలు కూడా అలా పారిపోయి వస్తే అవి పట్టుదల. వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు పారిపోయి వస్తే, లేకపోతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే పారిపోయి వస్తున్నారో వారు శరణార్థులుగా అక్కడ హింసకు గురై రావడం లేదు. ముస్లింలు కూడా వస్తున్నారు కానీ హింసకు గురి అయి రావడం లేదు, ఉద్యోగాల కోసం వస్తున్నారు. బెంగాల్లో, అస్సాంలో ఇక్కడ భారతీయుల యొక్క ఉద్యోగాలన్నీ కొట్టేశారు. అస్సాం ఉద్యమం ఏముంది? కనుక ఇక్కడి వాళ్లకు ఉద్యోగాలు లేకుండా కరువు అయిపోయాయి. అదే బంగ్లాదేశ్ కొరకు ఎన్నో త్యాగాలు చేశాం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పోస్టల్ స్టాంప్ మీద కూడా 5 పైసలు ఎక్స్ట్రా కట్టాను. నేను మా నాన్న అడిగాను, ఎందుకు కట్టాను నాన్న ఇది అంటే, బంగ్లాదేశ్లు శరణార్థులుగా వచ్చారు, పాకిస్తాన్ సఫరర్స్ వాళ్ళు, కనుక వాళ్ళకు భోజనం పెట్టడానికి రా అని చెప్పాడు. ఇంత త్యాగం చేసిందే ఈ దేశం ముస్లింల కొరకు ఈ దేశం వాళ్ళకు భోజనం పెట్టడానికి త్యాగం చేస్తే, యుద్ధం చేస్తే, వాళ్ళను రక్షిస్తే, పాకిస్తాన్ నుంచి కాపాడి వాళ్ళకంటే ఒక దేశాన్ని ఇస్తే ఎన్ని త్యాగాలు చేయాలి ఈ దేశం? బంగ్లాదేశ్ ముస్లింల కొరకు త్యాగం చేసింది ఈ దేశం, యుద్ధం చేసింది. పాకిస్తాన్ ముస్లింలు అడిగితే వాళ్ళకు దేశమే ఇచ్చింది. ఏం కావాలి మీకు అని నేను అడుగుతున్నాను. కనుక ఎందుకు ఈ హిందువుల పైన మీకు ఇంత వివక్ష కాంగ్రెస్కు? కనుక ఇది మీరు విడమరిచి చెప్పకపోతే, మీడియా ప్రజల ముందు, ముఖ్యంగా అమాయకులైన హిందువులకు ఈ విషయం అర్థమైతే మాత్రం కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు. భారతదేశంలోని ముస్లిమ్స్ అందరికీ కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి వెసులుబాట్లు కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా వాళ్ళ డెవలప్మెంట్కి చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి నిధులు కానీ, ఇవన్నీ కానీ ఇన్ని చేస్తున్నా సరే ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. లేకపోతే ఇంకా దీన్ని పరోక్షంగా ఇంకా దేశ విచ్చిత్తికి కారణమయ్యేలా తయారు చేయాలనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పక్కా అనుసరిస్తుంది. ఒక్క హిందువు కూడా ఈ దేశంలో
మీరు ఎందుకు ముస్లింలకు ఈ స్కీమ్ ఇస్తున్నారు, ఇంత డబ్బు ఇస్తున్నారు, లేకపోతే ఇంత లాభం చేకూరుస్తున్నారు, ఇంత ప్రొటెక్షన్ ఎవరైనా అడుగుతారండి? ఎవరు అడగరు. ప్రభుత్వం ఎవరైనా మీరు ఎక్కడికి మక్కాకు వెళ్తున్నారు, డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అంటే, పొంగలే పాపం వాళ్ళ దేవుడు వాళ్ళు వెళ్తున్నారు, ప్రభుత్వం సహాయం చేస్తుందంట, చేయండి అని అంటారు. Correct. భారతీయులు, హిందువులు ఇలా ఆలోచిస్తారు. అయ్యో దేవుడిని మొక్కడానికి పోతున్నారా, అరే మన తిరుపతికి పోతే మనకి ఇవ్వడం లేదా అంటే, సరేలే వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తారు కానీ వాళ్ళకి ఇస్తున్నారు, మనం ఎందుకు వద్దానాలే అంటాడు హిందువు. గుర్తుపెట్టుకోండి, ఇంత అడ్జస్ట్మెంట్ మైండ్ ఉన్నటువంటి హిందువు మీద మీరు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే, అరే మీకు ఇచ్చేది లేదురా, మీకు మాత్రం మీరు వచ్చి పొట్ట చేతిలో పట్టుకొని మీరు వచ్చిర్రు కదా ఇక్కడికి పాకిస్తాన్ నుంచి. ఒక ముఖ్యమంత్రి దుర్మార్గుడు, వాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు, కేజ్రీవాల్ అనేవాడు. ఏమంటున్నాడు, అరే ఇండియాలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవంటే మీరు పాకిస్తాన్ సిటిజన్ కు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు మీరు సిటిజన్షిప్ ఇస్తారా, నిరుద్యోగ సమస్య తీర్చమంటే అని మాట్లాడతాడు. ఎందుకు అంటే వీళ్ళు హిందువులు గనక. వాళ్ళకెందుకు ఇస్తున్నారు సిటిజన్షిప్? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది లేవు, నిరుద్యోగ సమస్య ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లకు మీరు పౌరసత్వం ఎందుకు ఇస్తారు ఇక్కడ అని మాట్లాడుతూ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హిందువు కనుక అవహేళన చేస్తాడు. హిందువు అంటే నిర్లక్ష్యం వాడికి. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి హిందూ అంటే అంత నిర్లక్ష్యం అన్నట్టు, భయం లేదు, భక్తి లేదు. ఇలానే కొన్నాళ్ళు కొనసాగితే హిందూ మైనారిటీ అయిపోతారేమో. అయిపోయారు, ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అయిపోయారు కదా, ఇంకా ఏం కావాలి మీకు? ఇప్పుడు దీని వెనకాల అసలు స్టోరీ అంతా ఏంటంటే, ముస్లిం పాలిటిక్స్ లో ఇదే ఓవైసీ ఏమంటాడు, ముస్లింలనే లక్ష్యంగా సిఏఏ తెచ్చారు, మమ్మల్ని టార్గెట్ చేయడానికి సిఏఏ తెచ్చారు అని. దీని అర్థం ఏంటి అంటే, ఈ దేశంలో అక్రమంగా వచ్చినటువంటి బంగ్లా చొరబాటుదారులు, శరణార్థులు వేరే, చొరబాటుదారులు వేరే. ఈ రెండు పదాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి మనకు. హిందువులందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా, సిక్కులందరూ కూడా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా శరణార్థులు. దాని అర్థం ఏంటంటే, పొట్ట చేతి పట్టుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఆస్తి పాస్తులు అన్ని అక్కడే వదిలేసి పిల్ల పాపతో వచ్చినటువంటి వాళ్ళు శరణార్థులు. బ్రతకడానికి ప్రాణం ఉంటే చాలు, మాకు ఇంకేమొద్దు అని వచ్చిన వాళ్ళు. ఇక్కడ అక్రమ చొరబాటుదారులు అంటే ఎవరు అంటే, అక్కడ ఉద్యోగాల్లాక అక్కడికన్నా బెటర్ లైఫ్ ఇక్కడ ఉంది కనుక ఇక్కడికి చొరబడి వస్తున్నారు. రాగానే వాళ్ళకు ఆధార్ కార్డుతో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి మమతా బెనర్జీ కానీ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా ఇన్ని రోజులు వాళ్లకు అన్ని ఇచ్చేసి సిటిజన్షిప్ ఒక్కటి వాళ్ళకు ఇంకా ఇది కాలేదు కనుక ఏ రోజన్నా వాళ్ళకు ఓటు హక్కు కూడా వచ్చేసింది. అస్సాం ఉద్యమమే అది. కనుక అక్రమ చొరబాటుదారులకు, శరణార్థులకు చాలా తేడా ఉంది. అన్నమో రామచంద్ర అని చేతిలో చిప్ప పట్టుకొని వచ్చిన వాళ్ళు శరణార్థులు, ప్రాణం కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళు. వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వాలని మోడీ ప్రభుత్వం అనుకుంటుంది, అమిత్ షా అనుకుంటున్నాడు హోంమంత్రిగా. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో రోహింగ్యాలు, ఇక్కడ హైదరాబాద్ లో కూడా టెర్రరిస్టులు కొంతమంది రోహింగ్యాలు ఇక్కడ పట్టుబడ్డారు. కనుక రోహింగ్యాలు ముఖ్యంగా బంగ్లా అక్రమ చొరబాట్లదారుల సంఖ్య ఈ దేశంలో సుమారుగా 5 కోట్ల సంఖ్య ఉంది అని ఇప్పటికీ తెలుస్తోంది. వీళ్ళందరికీ ఇప్పుడు ఇది తేలిపోతే, రేపు సిఏఏ అమలు అయిపోతే, హిందువులుగా లేకపోతే క్రైస్తవులు, సిక్కులు ఎవరైతే ఉన్నారో, న్యాయంగా బాధతో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వబడుతుంది. అప్పుడు మీరు చెప్పినటువంటి ఇది ఉంటుంది కదా, సిఏఏ తర్వాత వచ్చేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది కదా, ఎన్ఆర్సి నేషనల్ రిజిస్ట్రీ ఉంటుంది కదా. అప్పుడు వీళ్ళంతా బయటపడతారు. ఏది అక్రమ చొరబాటుదారులు. రోహింగ్యాలు ఎవరండి? రోహింగ్యాలకు భారత్ కు సంబంధం ఏందండి? మయన్మార్ నుంచి ఎక్కడెక్కడ ఎన్ని దేశాలు దాటి వచ్చారు. రోహింగ్యాలు చాలా మంది బంగ్లాదేశ్కి వచ్చారు, ఒక్కడిని కూడా ఉండనీయలేదు, కొట్టి చంపారు. రోహింగ్యాలకు చాలా నేర చరిత్ర ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక్కడిని కూడా ఉండనివ్వరు వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు. జమ్మూ కాశ్మీర్కి వచ్చారు, బంగ్లాదేశ్కి వచ్చారు, బెంగాల్కి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చి కూర్చున్నారు రోహింగ్యాలు. వాళ్ళెంత దుర్మార్గులు వాళ్ళంతా కూడా. ఈ రోహింగ్యాలు, బంగ్లా అక్రమ చొరబాటుదారులు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో నిస్సహాయులు అవుతారు. అయితే పొరపాటున వాళ్ళు ముస్లింలు కనుక వాళ్ళను కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ఓఐసీకి కావాల్సింది, కాంగ్రెస్ కు కావాల్సింది, వీళ్ళంతా ఏంటంటే సిఏఏ పూర్తి అయిపోయిన తర్వాత హిందువులు, క్రైస్తవులు, సిక్కులకు అందరికీ కూడా రక్షణ లభించాక వాళ్ళ పని పడతాడు మోడీ అని ఒక భయం ఉంది. కరెక్ట్. వాళ్ళ పని పడితే మీకెందుకు సంబంధం? ముస్లింలు అయినంత మాత్రాన మీకు చుట్టాలా వాళ్ళు?
అరే నాకు వేరే దేశాలు బంగ్లాదేశ్ అనుమతించడం లేదు కదా, వాళ్ళు ముస్లింలే కదా. వై రోహింగ్యాస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ బంగ్లాదేశ్? నటోరియస్ పీపుల్ వాళ్ళంతా కూడా, ఎక్కడ పోతే నేర చరిత్ర ఉంటుంది వాళ్ళకు. అరే మయన్మారే భరించలేకపోతుంది వాళ్ళని, వాళ్ళ దేశమే అది. కనుక ఇప్పుడు రోహింగ్యాలు అందరూ కూడా దేశంలో లెక్కబెట్టి మళ్ళా మయన్మార్కు పంపించాల్సిందే దేశం నుంచి. అది మోడీ చేస్తాడు, వేరే ఏ ప్రధానమంత్రి ఉన్నా కాంగ్రెస్ ఉంటే చెయ్యదు. కనుక ముస్లింల జనాభా పెంచుకోవాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు పెంచుకోవాలి, మాది పెరగాలి. ఈ కుట్రలని ఈ దేశం మీద చేస్తారా? దీనిపైన మీరు అందరూ మాట్లాడుతూనే ఉంటారా పిచ్చోళ్ళని చేసి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు మొన్న ఈ మధ్య ఈ సిఏఏ వచ్చాక, ఇది ప్రజలు కొట్టుకొని చావాలని ఎన్నికల ముందు తెచ్చాడు మోడీ అని అంటాడు ఆయన. ఆయన మేధావి అండి, నేను మాట్లాడుతున్నాను. ప్రజలు ఎవరు కొట్టుకొని చావాలండి? హిందువులు ముస్లిం కొట్టుకోవాలి. సిఏఏ తెస్తే బాధితుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ సిటిజన్షిప్ తీసుకుంటే ఇక్కడ హిందువు ముస్లింలను ఎందుకు కొడతాడు, ఇక్కడి ముస్లిం హిందువుని ఎందుకు కొడతాడు? నువ్వు ఈ మాట ఎందుకు అంటున్నావు? నువ్వు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్వా? నువ్వు మేధావియా? హిందువులు ముస్లింలు కొట్టుకొని చావాలని చెప్పేసి తన్నుకోవాలని భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మోడీ చట్టం తెచ్చాడు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటున్నాడు. ఈయన మేధావిగా ఈరోజు చలామణి అవుతున్నాడు. హిందువులకు సిటిజన్షిప్ ఇస్తే ఆయన కడుపు మండుతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కడుపులో కమ్యూనిజం ఉంది. ఎవడి కడుపులో కమ్యూనిజం ఉంటుందో వాడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. నా అభిప్రాయం ఇది. పాత బస్తీ ఎప్పుడు పాత బస్తీ లాగానే ఉండాలి. వాళ్ళకి ఎప్పటికీ విజ్ఞానం రాకూడదు, వాళ్ళకేం తెలియకూడదు, వాళ్ళకి వాస్తవాలు అర్థం కాకూడదు. ఎప్పుడైనా వాళ్ళు అట్లాగే ఉండాలి, వాళ్ళు అదే రకంగా ఉండాలి. అలాగే ఉండాలి. ముస్లింలుగానే ఉండాలి. వాళ్ళు సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు కూడా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి. ఎన్నో మాట్లాడాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎప్పుడైనా మాట్లాడతాడా? నాటకీయంగా మాట్లాడుతూ ఉంటాడు. కడుపు నిండా విషయం మోడీ మోడీ మోడీ. ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళు మేధావులుగా టీవీల ముందు వచ్చి కనబడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.